నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ రోజుతో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడి 2 ఏళ్లు పూర్తయింది. మరి ఈ నేపథ్యంలోనే ఈ 2 ఏళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలేంటి, ఇంకా సాధించాల్సినటువంటి అంశాలేంటి, ఎక్కడ ఫెయిల్ అయింది, ఎక్కడ అపజయం పాలైంది, ఎక్కడ గట్టిగా ఉండాలి, ఎక్కడ సరైనటువంటి ట్రాక్లో పెడుతోంది, ఈ అన్ని అంశాల మీద ఒక చిన్న సైజ్ సమగ్రమైన విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం అయితే నేను చేయబోతున్నాను. అయితే అన్నిటికన్నా ముందు, అంటే నేను విశ్లేషణలోకి వెళ్ళబోయే కన్నా ముందు, ఒక్కొక్క అంశాన్ని స్పృశించే కన్నా ముందు అసలు ఈ 2 ఏళ్ల పాలన పట్ల మీ అభిప్రాయం ఏంటి? నేను కమెంట్స్లో ఒక లింక్ పిన్ చేసి ఉంచాను. ఆ లింక్ క్లిక్ చేసి ఓటు రూపంలో, అంటే ఈ 2 ఏళ్ల కూటమి పాలన పట్ల మీ అభిప్రాయాన్ని ఓటు రూపంలో ఫస్ట్ తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి. అదేవిధంగా కామెంట్ రూపంలో కూడా మీ అభిప్రాయం తెలియజేసే ప్రయత్నం అయితే తప్పకుండా చేయండి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఈ 2 ఏళ్ల పాలనలో చెప్పుకోదగ్గ అంశాలు, విజయాలుగా భావించదగ్గ అంశాలు చాలా ఉన్నాయి. అయితే నేను ఒక 10 అంశాలను మాత్రం తీసుకొని చెప్పే ప్రయత్నం, విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. అయితే అందరూ వెళ్ళే పందా కన్నా కొంత ఇందుట్లో విభిన్నత కూడా నేను చూపించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను. ఎందుకంటే నేను దీన్ని విజయంగా భావించాను అనే అంశాలు మాత్రం ఇక్కడ తీసుకుంటున్నాను. సో అందుట్లో మనం మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటయ్యా అంటే నోటి పారుదలకు అడ్డుకట్ట. నేను ముందే చెప్పినట్టుగా విభిన్నంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి ఈ అంశాన్ని, ఈ టాపిక్ని నేను మొదటి ప్రయారిటీగా తీసుకున్నాను. ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యం సక్రమంగా వర్ధిల్లుతుంది, ఎక్కడైనా సరే ప్రజలు ప్రభుత్వాల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తున్నారు అంటే అక్కడ నోరు ముఖ్యం, భాష ముఖ్యం, మాట్లాడే తీరు ముఖ్యం, వాక్ స్వతంత్రం ముఖ్యం. వాక్ స్వతంత్రానికి అడ్డుపడే వాళ్ళని అడ్డంగా తొక్కేసుకుని ఆ వాక్ స్వతంత్రాన్ని నిలబెట్టడం ముఖ్యం. కాబట్టి నేను నోటి పారుదలకు అడ్డుకట్ట అనే టాపిక్ని మొదటగా తీసుకున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రివర్గంలో కానివ్వండి, లేదంటే అక్కడ ప్రజాప్రతినిధులు కానివ్వండి, నోరేసుకుని అడ్డంగా పడిపోయేటటువంటి బ్యాచ్ సంఖ్య చాలా తక్కువ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గత ప్రభుత్వంలో 90% ఉంటే ఇక్కడ ఒక 10% ఉంటే ఉన్నారేమో, నేను కాదన్ను, అసలు లేరు, శుద్ధపూసలని చెప్పను కానివ్వండి. 90% నోటి పారుదల లేనటువంటి బ్యాచే. అడ్డంగా నోరేసుకుని అంబట్రాంబాబులాగా, పేర్ని నానిలాగా, కొడాలి నానిలాగా, వంశీలాగా, రోజాలాగా ఇలా దిక్కుమాలిన మాటలు, చండాల మాటలు, నోటికి హద్దు పద్దు లేకుండా బూతులు మాట్లాడేటటువంటి బ్యాచ్ అయితే ఇక్కడ చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంది. నోటి పారుదల లేనటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రజలను, ప్రభుత్వాన్ని నడిపేటటువంటి వాళ్ళలో కూడా ఈ సంఖ్య చాలా తక్కువగా ఉంది. ముఖ్యంగా ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళ నోటికి తాళం వేసి అడ్డుకట్ట వేశారు, అడ్డుకట్ట వేయగలిగారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఆ ఉన్న 10% గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం, డీటెయిల్డ్గా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది నేను మొదటి విజయంగా భావిస్తున్నాను. ఒక విమర్శ చేసినా, ఒక కామెంట్ చేసినా, లేదంటే ఒక నిరసన చేసినా, తమ భావాన్ని వ్యక్తీకరించిన అడ్డంగా బూతులతో పడిపోయేటటువంటి బ్యాచ్ అయితే ఇందుట్లో లేరు, డ్యామ్ షూర్. అదేవిధంగా ప్రజలకు సమాధానం చెప్పలేక, ప్రతిపక్షాలకు సమాధానం చెప్పలేక బూతులతో విరుచుకుపడేటటువంటి బ్యాచ్ కూడా తక్కువగా ఉన్నారు. అంతవరకు మెచ్చుకోవాల్సినటువంటి అంశం, మెచ్చుకోవాల్సిన పరిణామం. ఏ అంశమైతే వైసీపీకి వ్యతిరేకంగా మారి వాళ్ళ పతనానికి కారణమైందో ఈ విషయంలో మాత్రం ఇక్కడ జాగ్రత్త పడగలిగారు. అలాంటి సంస్కృతిని పెంచి పోషించలేదు, సంతోషం. ఇక నంబర్ 2, ఈ కూటమి ప్రభుత్వం సాధించిన మరో ముఖ్యమైనటువంటి విజయం ఏంటయ్యా అంటే రోడ్లు. ఎస్, వైసీపీ ప్రభుత్వంతో పోలిస్తే రోడ్లు మెరుగుపడ్డాయి. అలా నేను అద్భుతం, అమోఘం, బ్రహ్మాండం, భజగోవిందం అని చెప్పే ప్రయత్నం చేయట్లేదు. అక్కడక్కడ ఇంకా లోపాలు ఉన్నాయి, అక్కడక్కడ వేయాల్సినటువంటి రోడ్లు ఉన్నాయి, అక్కడక్కడ సరిదిద్దాల్సినటువంటివి కూడా ఉన్నాయి. అవి మినహాయిస్తే మ్యాక్సిమం కొత్త రోడ్లు వేయటం, గుంతలు పూడ్చడం, ప్యాచ్ వర్కులు చేయటం, వీటి ద్వారా ఎంతో కొంత స్ట్రీమ్ లైన్ చేసేటటువంటి ప్రయత్నం. అంటే గత దారుణాల కన్నా, గత దుర్మార్గాల కన్నా ఇప్పుడు బెటర్గానే పరిస్థితి ఉంది అని చెప్పడంలో అయితే ఎలాంటి సందేహం లేదు. జగన్కి అత్యంత ఆప్తులు, ఇష్టమైనటువంటి కొంతమంది స్వామీజీలు కూడా ఆ రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద కామెంట్ చేసినవైను, జగన్మోహన్ రెడ్డికి ఆరో ప్రాణంగా ఉన్నటువంటి
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రులు కూడా రోడ్ల మీద కామెంట్ చేసినటువంటి తీరు, జాతీయ స్థాయిలో అభాసుపాలైనటువంటి వైనం, ఇక ఈ ప్రభుత్వం రోడ్లు వేయక గొంతలమయంగా చేసి ప్రాణాలు తీసినటువంటి పరిస్థితులు, అదేవిధంగా దాని మీద మీమ్స్ ట్రోల్స్ అయితే 2019 నుంచి 24 వరకు ఒక రేంజ్లో ఉన్నాయన్నమాట. ఇక రోడ్ల గురించి గత ప్రభుత్వ హయాంలో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేటటువంటి రీతిలో, ఈ ప్రభుత్వ హయాంలో ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనేటటువంటి రీతిలో కూడా పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రోడ్లను మెరుగుపరచడం అనేది ప్రభుత్వం సాధించినటువంటి విజయాల్లో ఒకటిగా గుర్తించవచ్చు. బట్ ఇంకా సాధించాల్సినటువంటి అంశాలు రోడ్ల విషయంలో ఉన్నాయి, బాగు చేయాల్సినవి ఉన్నాయి, నో డౌట్. ఇక మూడో అంశం శాంతి భద్రతలు. గత ప్రభుత్వ హయాంలో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా రాత్రికి రాత్రి గోడలు దూకొచ్చి తలుపుల బద్దలు కొట్టేసి ఇష్టం వచ్చినట్టు కాదు, వాళ్ళు నిజంగా పోలీసులో లేదంటే పోలీసులు ముసుగేసుకొచ్చిన వాళ్ళు తెలియనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితుల్లో అరెస్టులు జరిగినటువంటి తీరు, అర్ధరాత్రి దాటిందంటే రౌడీ బ్యాచ్లు, చైన్ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లు, బ్లేడ్ బ్యాచ్లు విశృంఖలంగా రెచ్చిపోయినటువంటి తీరును చూసినటువంటి ప్రజలకి ఈ ప్రభుత్వ హయాంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. 100కి 100% కాకపోయినా సరే మెరుగైనటువంటి స్థితిలో శాంతి భద్రతలు కాపాడబడుతున్నాయనేటటువంటి ఒక నమ్మకం అయితే కల్పించగలిగారు. అంతవరకు సంతోషం అన్నమాట. ఇంకా అడపాదడప అక్కడక్కడ గంజాయి బ్యాచ్లు, ఈ బ్లేడ్ బ్యాచ్లు ఇంకా స్వైర విహారం అప్పుడప్పుడు చేస్తూనే ఉన్నాయి. తెనాల్లో ఆ మధ్యకాలంలో కొంత అరికాళ్ల కోటింగ్ ఇచ్చి కొంత భయపెట్టే ప్రయత్నం చేశారు, తగ్గింది. చాలా వరకు వీళ్ళ అరాచకాలు, దుర్మార్గాలు తగ్గినటువంటి పరిస్థితి. వైజాగ్ వంటి ప్రాంతాల్లో మేము అధికార పార్టీ వాళ్ళం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం అని చెప్పేసి కడప నుంచి అడ్డపంచలు కట్టుకొచ్చి నీ పలానా చోట నీ యొక్క స్థలం ఉంది, పలానా చోట నీ ఆస్తులనే మాకు కావాలి, రాసిచ్చేయి, పదో పరకో పడేస్తాం, లేకపోతే నీ అంతు చూస్తామని చెప్పేసి బెదిరించి ఆస్తులు లాక్కున్నటువంటి ఘటనలు, వాలంటీర్ల రూపంలో ఆడవాళ్ల మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితులు కలిగినటువంటి వైనాలైతే ఈ ప్రభుత్వ హయాంలో లేవు. 90% అయితే శాంతి భద్రత అదుపులో ఉన్నాయి, 10% ఖచ్చితంగా ఉంటాయి, లోపాలు ఉంటాయి, దుర్మార్గులు ఉంటారు, దుర్మార్గాలు ఉంటాయి, నేను కాదని చెప్పను. కానీ అంత దుర్మార్గంగా, అంత దారుణంగా, అంత విశృంఖలంగా అయితే ఇప్పుడు శాంతి భద్రతలో పరిస్థితి క్షీణించిన దాఖలాలు అయితే ఈ ప్రభుత్వ హయాంలో కనిపించలేదు. దీన్ని ఇలాగే మెయింటైన్ చేసుకుంటే ఇంకా మెరుగుపరుచుకుంటే మంచిది. ఇక సంక్షేమం, సూపర్ 6 వంటి పథకాల విషయంలో 1-2 పథకాలు తప్ప, అంటే ఆడబిడ్డ నిధి వంటి సూపర్ 6లో మెయిన్ కీలకమైనటువంటి పథకం తప్ప మిగతా అన్నీ, అటు తల్లికి వందనం కానివ్వండి, అన్నదాత సుఖీభవ కానివ్వండి, గ్యాస్ సిలిండర్లు కానివ్వండి, ఉచిత బస్సు ప్రయాణం వంటి అంశాలు కానివ్వండి, ఇట్లా కొన్ని స్ట్రీమ్ లైన్ అయ్యాయి. వృద్ధాప్య పెన్షన్లు కానివ్వండి, ముఖ్యంగా పెన్షన్ల విషయంలో 100కి 100 మార్కులు వేయచ్చు. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాల కాలం తీసుకున్నటువంటి వైనం ఎక్కడ? మేము అధికారంలోకి రాకముందు 2 నెలల ముందు ఉన్నటువంటి పెన్షన్స్ను కూడా పెంచి ఈ జూన్లో మేము అధికారంలోకి వస్తామంటే దానికి 2 నెలల ముందు నుంచే మేము అధికారంలోకి రావడానికి 2 నెలల ముందు నుంచే ఈ హామీని అమలు చేస్తాం. మేము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఆ 2 నెలల పాత బాకీతో కలిపి మేము పెన్షన్ ఇస్తాం అని చెప్పేసి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి ఒకేసారి 3 నెలల పెంపుదల పెన్షన్ తోటి ప్రారంభించినటువంటి అంశాన్ని, వైనాన్ని మనం మర్చిపోకూడదు. ముఖ్యంగా డయాలసిస్ పేషెంట్లకి, బెడ్ రిడన్ పేషెంట్లకి పెద్ద మొత్తంలో పెన్షన్ అందిస్తున్నటువంటి రాష్ట్రం, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ప్రతి నెల 1వ తారీఖున తెల్లవారుజామునే తలుపు కొట్టి మరీ పెన్షన్ ఇస్తున్నటువంటి వైనం. వాలంటీర్ల వంటి వాళ్ళు లేకపోయినా సరే ప్రభుత్వ ఉద్యోగులను ఉపయోగించుకొని పారదర్శకంగా పెన్షన్లు అందుతున్నటువంటి తీరు. ఒకవేళ ఏదైనా ఇబ్బందులు ఉంటే మేము అవసరమైతే మీకు బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్పేసి హామీ ఇస్తున్న తీరు. ఒక నెల ఏదో కారణం చేత పెన్షన్ తీసుకోకపోయినా సరే 2 నెలలు 3 నెలల వరకు టైం ఇచ్చి ఒకేసారి పెన్షన్ బాకీని మొత్తం చెల్లిస్తున్నటువంటి విధానం చూస్తుంటే సంక్షేమం విషయంలో, పెన్షన్ల విషయంలో గత ప్రభుత్వం కన్నా మెరుగైన తీరులోనే ఉంది అని చెప్పేసి అయితే ఖచ్చితంగా భావించవచ్చు. 100కి 100 మార్కులు వేయచ్చు. అదేవిధంగా తల్లికి వందనం, దాని మీద ఎన్ని విమర్శలు ఉన్నా సరే, ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, నలుగురుంటే నలుగురికి, ఆఖరికి 12 మంది పిల్లలు ఒకే కుటుంబంలో ఉన్నా సరే అనంతపురంలో ఒక ముస్లిం కుటుంబానికి తల్లికి వందనం ఇచ్చినటువంటి ఘనత అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సొంతం. సరే, అది వేస్ట్ పథకం అనే దాని మీద డబ్బులు ఖర్చు అని రకరకాల విమర్శలు ఉన్నా కానీ చెప్పినట్టుగా చేస్తున్నారు.
కేంద్రంతో కలిపి అన్నదాత సుఖీభవ 20,000 డబ్బులు ఇస్తున్నారు. ఇట్లా సంక్షేమం విషయంలో గత ప్రభుత్వం కన్నా మెరుగైన రీతిలోనే మెరుగైన తీరులో వీళ్ళు సాగుతున్నారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సంక్షేమానికైతే 100కి 100 మార్కులు ఇచ్చి ఇంకా మిగిలిన పెండింగ్ పథకాలను కూడా అమలు చేస్తే ఇక సంక్షేమం మా సొత్తు, సంక్షేమానికి మేమే బ్రాండ్ అంబాసిడర్లు అనుకున్న వాళ్ళ యొక్క చరిత్ర అనేది చెరిగిపోవడం అయితే ఖాయం. అభివృద్ధి తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన అంశం. అమరావతి, పోలవరం వంటివితో మొదలు పెడితే అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. 3 ముక్కలాట, 3 రాజధానులు అనేటటువంటి దిక్కుమాలన ప్రతిపాదన పోయి పోలవరంలో కూడా గణనీయమైనటువంటి పరుగు కనిపిస్తోంది. డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోవటం, గైడ్ బండలు కుంగిపోవటం వంటి దుర్మార్గకరమైనటువంటి తీరు లేకుండా పరుగులు పెడుతున్నటువంటి తీరు అయితే మనకు కనిపిస్తోంది. అమరావతిలో వేగం కనిపిస్తోంది. 50,000 కోట్ల రూపాయల పనులు ఇక్కడ జరుగుతున్నాయి. ఎడారిగా శ్మశానంగా మార్చిన తీరు నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక శాశ్వత రాజధాని, ఇదే శాశ్వత రాజధాని అని చెప్పేసి పార్లమెంట్లో చట్టం చేయించుకున్న దగ్గర నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయల పనులు జరగటం, శరవేగంగా అభివృద్ధి కార్యక్రమాలు జరగటం అనేది నిజంగా చెప్పుకోవాల్సిన అంశం. ఈ కూటమి సాధించినటువంటి విజయాలు. అయితే ఇందులో ఇంకా వేగం పెరగాల్సినవి, ఇంకా సాధించాల్సినవి ఉన్నాయి. పెట్టుబడులు, లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి. బీపీసీఎల్ దగ్గర నుంచి మొదలు పెడితే, గూగుల్ దగ్గర నుంచి మొదలు పెడితే, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలస్ మిట్టలు, ఒకటా రెండా ప్రతిరోజు పెట్టుబడుల జాతరే, ప్రతిరోజు ఏదో కంపెనీ, ప్రతిరోజు ఏదో ఒక ఎంఓయు, ప్రతిరోజు ఎక్కడో చోట శంకుస్థాపనలతోటి పెట్టుబడుల విషయంలో అయితే నంబర్ 1 అనిపించుకుంటోంది దేశంలోనే. ఇందులో ఇక గత ప్రభుత్వంతో పోలిక కూడా అనవసరం అనమాట. ఆ తర్వాత జగన్ చేసిన కొన్ని తప్పుల్ని సరిచేయడం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు కానివ్వండి, చెత్త పన్ను రద్దు కానివ్వండి, పాస్ పుస్తకాలపై బొమ్మలు కానివ్వండి, గతంలో చేసినటువంటి సర్వే తప్పులను సరిదిద్దటం కానివ్వండి, ఇవన్నీ నెమ్మదిగా స్ట్రీమ్లైన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇందులో కూడా ముఖ్యంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు అనేది ప్రభుత్వం సాధించిన గొప్ప విజయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల్ని పూర్తి స్థాయిలో భయకంపితులను చేసి జగన్ని 11కు పాతాళానికి తొక్కడానికి కారణమైనటువంటి అంశం ఏంటయ్యా అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా. అలాంటిది రద్దు చేసి మేము మీకు అండగా ఉంటాం, మీ భూమి మీ హక్కు, మీ పాసు పుస్తకాల మీద ప్రభుత్వ గుర్తింపు ఉంటుంది తప్ప ఏ వ్యక్తి గుర్తింపు ఉండదని చెప్పేసి, ఏ ఫోటో ఉండదని చెప్పేసి ధైర్యంగా ముందుకెళ్ళారు. ఇది చెప్పుకోదగ్గ అంశంగా చూడొచ్చు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, మొన్న డిఎస్సి 16,000 కానిస్టేబుల్ పోస్టులు కానివ్వండి, ఇతర పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు కూడా వస్తున్నాయి. కొన్ని కల్పించారు, ఇంకా కల్పించాల్సినవి చాలా ఉన్నాయి. సో ఇందుట్లో మాత్రం కొంత వేగం పెరగాలి. బట్ గతంతో పోల్చుకుంటే ఒక్క జాబు కూడా ఇవ్వని పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు సచివాలయాల వాలంటీర్లు మాత్రమే జాబులు అనేటువంటి పరిస్థితి నుంచి ఈరోజు గౌరవప్రదమైనటువంటి జాబులు వస్తున్నటువంటి తీరు కూడా ఖచ్చితంగా అభినందించాల్సిందే. విద్యా ప్రమాణాలు మెరుగు. 10th క్లాస్ రిజల్ట్స్ చూస్తే, ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చూస్తే మనకు అర్థమైపోతుంది. 10th క్లాస్లో గవర్నమెంట్ పిల్లలు సాధించినటువంటి విజయాలు ఫ్రంట్ పేజీలో యాడ్ రూపంలో వచ్చినటువంటి చరిత్ర అనేది ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఇంగ్లీష్ మీడియం పేరుతోటి, తెలుగు మీడియం పేరుతోటి గతంలో సాధించినటువంటి దుర్మార్గాలు, స్కూళ్ళు ఎత్తేసినటువంటి తీరు, వీటన్నింటికీ చెక్ పెడుతూ విద్యా ప్రమాణాల్లో మెరుగుదల కనిపిస్తోంది. కానీ ఇంకా కొన్ని అంశాల్లో మెరుగుపరచాల్సినవి, గత జాడ్యాలను తొలగించాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇక ముఖ్యంగా కీలకమైనటువంటి మరో విజయం ఏంటయ్యా అంటే ఆఖరిగా మనం చెప్పుకోవాల్సింది అప్పుల కుప్ప లాంటి పరిస్థితి నుంచి అప్పులు తగ్గించుకొని గాడిలో ఆర్థిక వ్యవస్థను పెట్టుకోవటం. ఇది ఖచ్చితంగా గొప్ప విషయం. మంగళవారం వచ్చిందంటే చాలు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వంటి వాళ్ళు ఈ నెల ఎంత అప్పు తెచ్చాం, ఈ వారం ఎంత అప్పు తెచ్చాం అనే పరిస్థితి దగ్గర నుంచి, ఇప్పుడు అప్పులు చేయట్లేదని నేను చెప్పట్లేదు, కానీ గతంతో పోల్చుకుంటే అప్పుల సంఖ్య తగ్గించుకున్నారు. అప్పుల మీద ఆధారపడకుండా సొంత ఆదాయం పెంచుకుంటున్నారు. రికార్డు స్థాయిలో జీఎస్టీ కలెక్షన్స్ చేసుకుంటున్నారు. ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టుకుంటున్నారు. ఇంకా గాడిలో పడాల్సింది చాలా ఉంది. 10 లక్షల కోట్ల అప్పు నుంచి నెమ్మదిగా అప్పులు తగ్గించుకుంటూ, తేరుకుంటూ, కాస్తో కూస్తో ఆర్థిక వ్యవస్థని పరిపుష్టం చేసుకుంటూ ప్రయాణం నెమ్మదిగా సాగించి ఇప్పుడు ఒక వేగానికి వచ్చింది. ఈ వేగం ముందు కంటిన్యూ ముందుకెళ్ళిపోతే ఇంకా బెటర్గా ఉంటుంది. రాష్ట్రం అంటే జగన్మోహన్ రెడ్డి హయాం అంటే అప్పుల గొప్ప నుంచి ఇప్పుడు అప్పుల గురించి పెద్దగా చర్చ కూడా జరిగినటువంటి పరిస్థితులకు మనం వచ్చామంటే ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. ఇవి టాప్ 10 విజయాలు. అయితే ముఖ్యంగా అపజయాల గురించి లేదంటే కొంత విమర్శల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే అధికారుల పాలన, ప్రజాప్రతినిధుల కన్నా అధికారులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి వాళ్ళ చేతుల్లో పెట్టడం వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి పరిపాలన అనేటటువంటి ఒక విమర్శ అయితే ప్రధానంగా ఉంది. దీన్ని సరిదేసుకోవాల్సిన అవసరం. అలా అని పూర్తిగా నాయకుల చేతుల్లో పెట్టకూడదు, అలా అని పూర్తిగా అధికారుల చేతుల్లో పెట్టకుండా బ్యాలెన్స్డ్గా వెళ్తే బాగుంటుంది అనేటటువంటి భావన అయితే ఉంది. ఇక
కొన్ని చోట్ల అయితే ఎమ్మెల్యేలు మరీ నిరంకుశంగా మారిపోయారు, దుర్మార్గంగా మారిపోయారు అనేటటువంటి ఒక అపవాదు కూడా ఉంది. కొన్ని చోట్ల అసలు పట్టపగ్గాలు లేకుండా మేమే సామంతరాజులం అనేటటువంటి భావనలో కొంతమంది కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు తీరు మార్చుకోకపోతే ఈసారి వాళ్ళకి శంకరగిరి మాన్యాలు తప్పు. ఇక జగన్ హయాంలో జరిగినటువంటి తప్పుల మీద ఉదాసీనత పట్ల అటు పార్టీల్లో కానివ్వండి, ప్రజల్లో కానివ్వండి కొంత వ్యతిరేకత అయితే ఉన్నమాట వాస్తవం. చాలా అంశాలు ఉన్నాయి. జగనన్న కాలనీల దగ్గర నుంచి మొదలు పెడితే చాలా చోట్ల చాలా తప్పులు జరిగాయి. కానీ వాటిని వెలికి తీయటంలో, వాటి పట్ల కఠినంగా వ్యవహరించడంలో, వాళ్ళని శిక్షించడంలో మాత్రం అంత వేగం కనిపించట్లేదు అనేటటువంటి ఒక అసంతృప్తి అయితే ఇంకా ప్రజల్లో ఉంది. అటు పార్టీ కార్యకర్తల్లో కూడా ఉంది. ఇప్పుడిప్పుడే నేను చెప్పాను కదా, నోటుపారుదలకు అడ్డుకట్ట వేశారు తమ కూటమిలోనూ, అదేవిధంగా బయట మాట్లాడేటటువంటి వాళ్ళలో కూడా అనుకుంటే ఇప్పుడిప్పుడే మళ్ళీ ఆ బూతు రాయుడు రెచ్చిపోతున్న పరిస్థితి, ఇప్పుడిప్పుడే ఆ గొంతు పెగులుతున్న పరిస్థితి. ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మొన్నటిదాకా మాట్లాడుకునే వాళ్ళు కాస్త ఇప్పుడు దాన్ని బూతుగా మార్చేసి విమర్శలు చేస్తున్న పరిస్థితి అయితే చూడొచ్చు. సో ఇప్పుడిప్పుడే పెరుగుతున్నటువంటి ఆ బూతు, మళ్ళీ జడలేపుతున్న బూత్ సంస్కృతిని కొంత ప్రజలకు ఇబ్బందిగా ఉంది. వాళ్ళని అడ్డుకోవాలనేటటువంటి భావన కూడా ఉంది. కోవట్లో స్లీపర్ సెల్స్ను గుర్తించడంలో విఫలం కావటం, తిరుమల లాంటి చోట్ల మొత్తం మా స్లీపర్ సెల్స్ అని చెప్పేసి భూమన కరుణాకర్ రెడ్డి వంటి వాళ్ళు మాట్లాడిన తీరు ఇంకా మన చెవుల్లో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఇంకా జగన్మోహన్ రెడ్డి విత్తనాలు, జగన్మోహన్ రెడ్డి అనుచరులు, జగన్మోహన్ రెడ్డి సానుభూతి పరులు ఉన్నారు. ఆ స్లీపర్ సెల్స్ని వెతికి బయటికి పంపించడంలో విఫలమయ్యారు అనే భావన అయితే ఉంది. అది అపజయంగా కూడా చూడొచ్చు. బరి తెగించినటువంటి ప్రతిపక్షాన్ని కట్టడి చేయడంలో కూడా కొన్ని అంశాల్లో సరే ప్రతిపక్షం మాట్లాడాలి, పోరాటం చేయాలి, కానీ బరి తెగించకూడదు. అలా బరి తెగించినటువంటి సందర్భాల్లో దాన్ని దుడ్డుకర్ర తీసుకుని అదుపు చేయడంలో విఫలమయ్యారనేటటువంటి భావన కూడా ఉంది. ఇక నిత్యం బురద కడుక్కోవడానికే సరిపోతుంది తప్ప స్ట్రాంగ్గా కౌంటర్ ఇవ్వటంలో కొంత ఎక్కడో తడబాటు కనిపిస్తోంది. ముఖ్యంగా డిఎస్సి విషయంలో అక్కడ కొంత అధికారులను తీసుకొచ్చి కూర్చోబెట్టి అన్ని విషయాలు కూలంకషంగా చెప్పినా కానీ ఇంకా బురద కడుక్కునేటటువంటి డిఫెన్స్ మోడ్లోనే ఉన్నారు, ఎఫెన్స్గా వెళ్ళట్లేదు. దాన్ని ఇంకా స్ట్రాంగ్గా చెప్పొచ్చు. మీరు మంచి పని చేశారు, ప్రతి ఒక్క అంశాన్ని పారదర్శకంగా విశ్లేషించారు, విశదీకరించారు, వాళ్ళు చేసే ఆరోపణలు అన్నిటికీ సమాధానం చెప్పారు కానివ్వండి. అది సరిపోదు, డోసు పెంచాలి అనేటటువంటి భావన కూడా ఉంది. ఇక కుల చిచ్చుకు ప్రయత్నాలు ఇప్పుడిప్పుడే జరుగుతున్నాయి. దాన్ని ప్రభుత్వం గమనించిందో లేదో దాన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉంది. కొత్తగా ఆంధ్రప్రదేశ్లో మత చిచ్చు కూడా రగిలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి అలాంటి విషయాల్లో ఇంకా ప్రభుత్వం ముద్దనిద్రపోతోంది, వాటి పట్ల దృష్టి సారించలేదనేటటువంటి భావన కూడా ఉంది. ఈ రెండు లాస్ట్ చెప్పినటువంటి రెండు అంశాలు కనుక రేపటి రోజున విశృంఖలంగా విజృంభించాయంటే పరిస్థితుల పరిణామాలు వేగంగా మారిపోతాయి, చేతులు మారిపోతాయి. కాబట్టి కులం మతం అనేటటువంటి రెండు చిచ్చుల్ని రగిలించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ఆదిలోనే అంతమొందించాలి. దట్ మీన్స్ తుంచేయాలి. అంతమొందించడం మీన్స్ అంటే చంపేయాలని కాదు, అంతమొందించడం మీన్స్ ఆ భావనను అంతమొందించాలి, వాళ్ళ ప్రయత్నాన్ని అంతమొందించాలి. లేకపోతే కులం మతం అనేటటువంటి జాడ్యంలో రేపు రోజున రాష్ట్రం దిగజారిపోయిందంటే, ఆ చిచ్చులు పెరిగాయంటే ఆ అగ్నికాలలో కాలిపోవటం ఖాయం. తస్మాత్ జాగ్రత్త. ఇవి 2 ఏళ్ల పాలనలో చెప్పుకోదగ్గ విజయాలు, చెప్పుకోవాల్సినటువంటి అపజయాలు. మరి వీటి పట్ల మీరేమనుకుంటారనేది నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.